నాన్న, ఈరోజు మీ రిటైర్మెంట్ సందర్భంగా దిస్ స్పీచ్ ఇస్ డెడికేటెడ్ టు యూ. ఈ స్పీచ్ యాక్చువల్లీ లైవ్లో మీ ఆఫీస్ క్యాంటీన్లో మీ కొలీగ్స్ అందరి ముందు ఇద్దాం అనుకున్నాను. కానీ మీ రిటైర్మెంట్ టైంకి అందరికీ సెమీ రిటైర్మెంట్ ఫీల్ వస్తుంది ఈ లాక్డౌన్ వల్ల అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సిచ్యుయేషన్స్ వల్ల. సో అందుకే ఈ వీడియో మెసేజ్. వెన్ ఎవర్ ఐ మెన్షన్ మై ఫాదర్ వర్క్ ఫర్ ద డిఫెన్స్ చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. అండ్ చిన్నప్పటి నుంచి ఆ ఫీలింగ్ నాలో స్ట్రాంగ్గా నాటుకుపోయింది. సంయుక్త, త్రిశూల్, అగ్ని, ఆకాష్, పృథ్వీ లాంటి మిసైల్స్ అండ్ వెపన్ సిస్టమ్స్ మీద మీరు వర్క్ చేశారు. దే ఆర్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. మా ఇంట్లో కూడా వాడుతూ ఉంటాం అప్పుడప్పుడు ఆ మిసైల్స్ని, ఎస్పెషల్లీ మా అమ్మ నాన్న. నేను ఫస్ట్ టైం ఆయన ఆఫీస్ డ్రాయింగ్స్ చూసినప్పుడు అవి లిటరల్లీ క్యాట్ డ్రాయింగ్స్ అనుకున్నాను. అవి యాక్చువల్ డ్రాయింగ్స్ అండ్ ప్రింట్అవుట్స్ అనుకున్నాను. ఐ కుడెంట్ మై బిలీవ్స్. చాలా నీట్గా, క్లీన్గా, మెటిక్యులస్గా ఉంది వర్క్స్. హీ వాజ్ క్వైట్ ఫేమస్ ఇన్ హిస్ ఆఫీస్ అండ్ హిస్ సెక్షన్ ఫర్ హిస్ ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ అండ్ కాంపోనెంట్స్. అండ్ డిజైన్ యాక్చువల్ ప్రొడక్షన్ చేసేవాళ్ళు ఆయన డిజైన్స్ ఆ డ్రాయింగ్స్ పట్టుకెళ్ళి డైరెక్ట్గా ప్రొడక్షన్లో పెట్టేసేవాళ్ళు. అంత యాక్యురేట్ అండ్ ప్రిసైజ్గా ఉండేది ఆయన వర్క్. ఆయనకున్న డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్లో నాకు 10% ఉన్న ఎలాన్ మస్క్ అండ్ సుందర్ పిచాయ్ పక్కన కూర్చోగలను అని మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో జోక్ చేస్తూ ఉంటాను. బట్ దట్ ఈస్ ట్రూ. డిస్పైట్ బీయింగ్ ఫ్రమ్ అన్ ఐటీఐ బ్యాక్గ్రౌండ్, ఆయన పట్టుదల, శ్రమ అండ్ ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్తో ఈ క్రాక్డ్ ఎడ్సెట్ విత్ లెస్ దెన్ 100 స్టేట్ ర్యాంక్. ఆయన రోజు 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి 5 years పాటు ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. దిస్ వాజ్ బ్యాక్ ఇన్ హైదరాబాద్ వెన్ దే వర్ నో రోడ్స్, ప్రాపర్ స్ట్రీట్ లైట్స్ ఆర్ ఫ్లైఓవర్స్ on his Cub scooter. Within these 5 years he got married and also had me. మా అమ్మ చెప్తూ ఉండేది, ఆఫ్టర్ ట్రావెలింగ్ ఫర్ సో లాంగ్ he used to hold me in his arms while having his dinner because that is the only time he could spare with his newborn son in the whole day. All this was in addition to his usual office work. మా జనరేషన్ వాళ్ళు సింగిల్గా ఆఫీస్కి వెళ్ళి రావడానికి స్ట్రగుల్ అవుతున్నాం. సో I only have utmost respect for his dedication and can only salute his resolve. మా నాన్న లైఫ్లో ఇంపార్టెన్స్ అండ్ రెస్పెక్ట్ ఇచ్చేది ఎడ్యుకేషన్కి. ఈ నెవర్ కేర్డ్ మచ్ ఫర్ మనీ, పవర్ ఆర్ పాలిటిక్స్. ఇంట్లో ఎడ్యుకేషన్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వాజ్ డిసిప్లిన్. హీ పుట్ అన్ ఇన్సేన్ అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్, టైమ్ అండ్ హార్ట్ ఇన్ టు మై ఎడ్యుకేషన్ విచ్ మేడ్ మీ ఇన్ టు ద పర్సన్ ఐ ఎమ్ రైట్ నౌ. ఐ కెన్ నెవర్ థ్యాంక్ యూ ఎనఫ్ ఫర్ దట్ నాన్న. ఆయన ఆఫీస్లో ఎంత బిజీగా ఉన్నా హీ పిక్ మీ అప్ అండ్ డ్రాప్ మీ ఫ్రమ్ స్కూల్ అండ్ కాలేజ్. మా స్కూల్లో టీచర్స్ నన్ను మర్చిపోయినా మా నాన్నని మర్చిపోరు. ఎందుకంటే ఆయన మా మ్యాథ్స్ టీచర్ లెక్కల్లో తప్పులు వెతికి నాకు రావాల్సిన ఫస్ట్ ర్యాంక్ బ్యాక్ నాకు తెప్పించారు వెన్ ఐ వాజ్ ఇన్ మై 3rd class. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఫస్ట్ ర్యాంక్ మీద ప్రేమ ఇంకా తగ్గలేదు నాకు. ఇంకా రెండో టాపిక్ అయిన డిసిప్లిన్ గురించి నేను మీకు సపరేట్గా చెప్పక్కర్లేదు. ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరిని అడిగినా ఫస్ట్ అదే చెప్తారు. He believes in a set of ideals and sticks to them unapologetically and so strictly. జనాలు చాలా మంది దాన్ని రూడ్నెస్గా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. బట్ టు మీ హీస్ అ మ్యాన్ ఆఫ్ స్ట్రాంగ్ అండ్ స్టీలీ ప్రిన్సిపల్స్ అండ్ హీ నెవర్ కాంప్రమైజ్ ఆన్ ఎనీథింగ్ జస్ట్ టు ఫిట్ ఇన్ అ గ్రూప్. దట్ టేక్స్ అ లాట్ ఆఫ్ కరేజ్ అండ్ విల్ పవర్ అండ్ ఐవ్ ఆల్వేస్ రెస్పెక్టెడ్ దట్ ట్రేట్ ఇన్ హిమ్. ఆయన చిన్నప్పటి నుంచి పడిన కష్టాలు, మిస్ అయిన ఆపర్చునిటీస్ నేను మిస్ అవ్వకూడదని he gave me the best platforms to learn and excel. అండ్ ఆయన అందరి స్టూడెంట్స్ నుంచి అదే లెవెల్ ఆఫ్ డెడికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. దట్ ఈస్ ద రీజన్ ఆయన్ని ఇప్పటివరకు కూడా చాలామంది ఎడ్యుకేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్, సలహాలకు అడుగుతుంటారు బికాస్ ఆఫ్ హిస్ నాలెడ్జ్ ఇన్ దిస్ మ్యాటర్. అవర్ ఫ్యామిలీ హెస్ కమ్ అ లాంగ్ వే ఫ్రమ్ అ స్మాల్ విలేజ్ ఇన్ Tenali టు బికమ్ అ స్ట్రాంగ్, వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ రెస్పెక్టెడ్ ఫ్యామిలీ ఇన్ Hyderabad and hopefully in London soon. Taking the responsibility of a family at such a young age is an immense task. And ma Vamsi Baba and Mama ichina support is remarkable. I always wish I had an own brother like he did, but ma Mahadev Karthik filled that role very quickly. Nana colleagues, Anjaneyal uncle, Prasad uncle, Narayan Rao uncle, Rajendran uncle, Satyanarayan uncle, and ఆయన seniors Prabhakar uncle and మిగతా వాళ్ళందరూ చాలా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యారు. And they have always been very kind and warm to me whenever I spoke to them. మీ అందరూ నాన్నకిచ్చిన సపోర్ట్, ఎంకరేజ్మెంట్ అండ్ ఫ్రెండ్షిప్ is valuable. Both me and my mom thank you from bottom of our hearts
for such a strong bond you have created with him and with our family. Coming to the fun parts, he taught me to invest in experiences and travel long before an Instagram and Snapchat were preaching the same. Thanks to him, I managed to see every corner of India, and this helped me survive in any place with much more ease. ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యాక I hope he starts exploring the world beyond India along with my mom. I miss watching cricket games with you, Nana. And Sachin Koppo, Gavaskar Koppo అని మన ఎప్పుడు కొట్టుకుంటే ఉండేవాళ్ళం. Hope you know the answer now. But I want to watch a test match with you in Lords very soon. So hopefully that happens very soon. Finally, a speech about my dad is never complete without a mention of his better half, Amma. ఓపికకి స్వీట్నెస్కి ఇంకో పేరు ఉంది అంటే అది మా లల్లి అమ్మ. మా నాన్నకి ఇచ్చిన కాఫీస్ మొత్తం సిసిడి చైన్ కలిపిన ఎంతవరకు సర్వ్ చేసి ఉండదు ఇప్పటివరకు. ఆల్ త్రూ మై డాడ్స్ జర్నీ she made her mark in turning an angry young man into a devotional and caring person. She has been my best friend and always a hit with my cousins and friends ఎందుకంటే తను మాలో ఒకరిలా కలిసిపోతుంది. తనలో ఉన్న నాటీనెస్ helped me strike a perfect balance with my dad's discipline. Thank you, Amma, for being a wonderful partner to Dad, and I love you. And love you is from both of us, me and Dad. Nana, have a great second innings, and I wish you both all the happiness and health in the world. I miss you a lot, and I'm really sad that I'm doing this through a video message. So happy retirement to you, and enjoy this next phase in life. Congratulations for 60 years of hard work. Bye bye.